మహనీయుడు చెప్తున్నాడు, నీకు నీవే, నీకు నీవే. ఎందుకంటే అన్ని వేళలా ఇతరులు నీతో ఉండరు, కానీ ఎనీ టైం నీతో ఉండేది నువ్వే. రెండవది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. తర్వాత నీతో ఉండేది ఎవరంటే నువ్వే. కాబట్టి అపవిత్రమైనటువంటి పనికిమాలిన కార్యాల్లో ఉన్నా నువ్వే, వాటిని విసర్జించి దేవభక్తి సాధన చేసుకునే విషయంలో బిజీ అయినా నువ్వే. అలాగా తమను తాము భక్తి విషయంలో రేపుకునేవారు, ప్రోత్సహించుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు స్థిరంగా ఉంటారు దేవుళ్ళో. ఎవరి స్నేహం ఉన్నా లేకపోయినా, ఆత్మీయుల సహవాసం ఉన్నా లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తమ భక్తిని, తమ విశ్వాసాన్ని, తమ ఆత్మీయతని తాము ప్రోత్సహించుకుంటూ ఉంటారు, భద్రం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి కొన్ని సంగతులు వింటారు కదా, ఆ విన్న విషయాలు గుండెల్లో పెట్టుకొని, మరి అన్నయ్య ఎల్లవేళ మనతో ఉండడు, ఎనీ టైం అన్న మనతో ఉండడు, కొన్ని సందర్భాల్లో మాత్రమే అన్న మనకు కలుస్తాడు. కానీ ఎనీ టైం మనతో ఉండేది పరిశుద్ధాత్ముడు. తర్వాత నాకు నేనే. కాబట్టి అన్న అందినా అందకపోయినా, ఆత్మీయులైనటువంటి సోదరీ సోదరులు అందినా అందకపోయినా, నా భక్తి జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని, నా విశ్వాస జీవితాన్ని, నా పరిశుద్ధ జీవితాన్ని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, నాకు నేనే సాధన చేసుకోవాలి అనే పాఠాన్ని ఈ ఒక్క మాటలో, ఫస్ట్ మాటలో మనం నేర్చుకోవచ్చు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అన్నాడు. పెన్ను ఉంటే ఆ ఒక్కదాన్ని రౌండ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాయింట్ను రాసుకోవచ్చు. నేను చెప్తున్నప్పుడే దాన్ని మనం నోట్ చేసుకోవచ్చు. దేవభక్తి విషయంలో సాధకులు ఎవరున్నారు? నీకు నువ్వే, నాకు నేనే. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో కొన్ని మాటలు వింటున్నాం, ఆ విన్న మాటలు గుండెల్లో పెట్టుకుంటున్నాం, పోయి 6 రోజులు లోకం జీవితంలో వాటిని కలిగి బ్రతుకుతున్నాం. అలాగ మీరు లైన్లో ఉన్నారు కాబట్టే ఇంతవరకు విశ్వాసంలో నిలిచున్నారు. అంటే దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకుంటున్నారు. ఇంకా అవకాశం ఉంటే నీ బయట జీవితంలో భక్తిలో నుంచి నిన్ను వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, కానీ భక్తికి నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, తక్కువ. అర్థమైందా? ఈ కూటం దాటి అవతలికి వెళ్ళామంటే, కూటం అయిపోయి అవతలికి వెళ్ళామంటే, ఇక నీకు తోడయ్యే వాళ్ళందరూ కూడా ఆత్మీయత నుంచి, భక్తి నుంచి, దేవుని సహవాసం నుంచి వెనక్కి లాగే వాళ్ళే తప్ప నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. అలాంటి వ్యతిరేక వాతావరణంలో సైతం నువ్వు భక్తి సాధన చేసావు కాబట్టే ఈరోజు ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఆ లైవ్లో, జూమ్లోకి వచ్చిన వాళ్ళు, లైవ్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నారు. పాపం ఎక్కడున్నప్పటికీ, వేరే దేశాల్లో ఉన్నప్పటికీ వాళ్ళ భక్తి సాధన వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆత్మీయ సాధనను వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి టైం రాగానే ధన్వాన్ అందుబాటులోకి వచ్చేసి వాళ్ళు వాక్యానికి అందుబాటులోకి వస్తున్నారు, ఆరాధనలు ఏకీభవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు తెలుసుకున్నారు, ఎలాంటి వాతావరణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, అనేక మంది భక్తి విషయంలో నన్ను వెనక్కి లాగుతున్నా నేను మెళకువగలిగి దేవుని మార్గంలో ముందుకు సాగిపోవున్నట్లు దేవభక్తి విషయంలో నాకు నేనే సాధకం చేసుకోవాలనే ఆ గ్రహింపు వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళందరూ లైన్లో ఉన్నారు, మీరు కూడా వచ్చి కూర్చున్నారు. నాకు ఈ విషయంలో మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నా. అంటే లైన్లో ఉన్నారు, అందుకు దేవునికి స్తోత్రం. అలాగా మీ ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఇలాగనే మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎందుకంటే ఆ దినం వచ్చేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా మన భక్తిని, ఆత్మీయతను, విశ్వాస జీవితాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడాలి. రాబోతున్న రోజులు ఎలాంటివంటే, ఏర్పరచబడ్డ వారిని సైతం మోసగించేటువంటి శక్తులు బయలుదేరుతున్నాయి. ఏర్పరచబడ్డ వారిని సైతం మోసం చేసి దేవుని మార్గంలో నుంచి వేరే మార్గాల వైపు తిప్పేటువంటివి తయారవుతున్నాయి. వాటిల్లో పడకుండా మీ భక్తిని, ఆత్మీయతని, విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకోండి. యేసు మరణ, పునరుద్ధాన విషయాలను గుర్తుపెట్టుకోండి. యేసు శిలువ, మరణ, పునరుద్ధానములు మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు అది మాత్రం విస్మరించొద్దు. మన పునాదే అది. మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష యేసు మీద పడిందనే స్పష్టమైన గ్రహింపు కలిగి అంతవరకు ఆయనే నా రక్షకుడు అనేటువంటి స్థిర విశ్వాసంతో
ఊపిరి వదిలేంత వరకు కూడా, తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆ విశ్వాసం నుంచి వైదొలగకుండా జాగ్రత్తగా నిలిచి ఉండండి. అంతము వరకు నిలిచి ఉండువాడే రక్షింపబడును. స్తోత్రం. ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఒక విషయం మీదకి మీ దృష్టి తీసుకెళ్తాను. దేవభక్తి సాధన విషయంలో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఫస్ట్ ఏమో నీకు నీవే అన్నాడు. ఇది అర్థమైంది మీకు ఎవరు ఉండరు, నీకు నువ్వే, నాకు నేనే. నిన్ను నువ్వే రేపుకోవాలి. భక్తికి, ప్రార్థనకి, పరిశుద్ధతకి, విశ్వాసానికి నన్ను నేనే రేపుకోవాలి. ఎప్పుడన్నా కలిసినప్పుడు ఆదివారం, బుధవారం, శుక్రవారం ఏదో కలుస్తాం. అప్పుడు మాత్రం కొంచెం దైవజనుడు మిమ్మల్ని రేపుతాడు. స్తోత్రం. అది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. రెండవది వచ్చేసి కష్టమో, నిష్ఠూరమో, బాధో, ఇబ్బందో, అవమానమో, ఆనందమో, దేవభక్తి చేసేవాడిని సమాజం కొంచెం చులకనగా, ఎగతాళిగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదు కనుక వాళ్ళు చేసే పిచ్చి చేష్టలేమో మంచి అనుకుంటారు, మనం చేసే క్రమమైన భక్తి ఏమో తిక్కలది అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే పాపం మనల్ని చూసి వాళ్ళు జాలి పడుతుంటారు కూడా. ఈ తిక్కల వాళ్ళకి మనకున్నంత ఆనందం లేదు కదరా అని మనల్ని చూసి జాలి పడుతుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు చేస్తున్న భక్తిని, మనం చేస్తున్న భక్తిని పరీక్షించుకుంటే వాళ్ళకంటే 1000 రెట్లు ఉన్నతమైన భక్తి మనం చేస్తున్నాం. లోకంలో ఉన్నదానికంటే 1000 రెట్లు ఉన్నతమైన భక్తి మనం చేస్తున్నాం. స్పష్టత మనకుంది. అతడు మన కోసం ఏం చేశాడో, ఎందుకు అతన్ని సేవించాలో కూడా క్లారిటీ ఉంది మనకి. ఇక మిగిలిన పరిస్థితులు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏం మాట్లాడే పని లేదు. అర్థం కావట్లా. కాదు అంతే. దేవుడు మనోనేత్రాలు వెలిగిస్తేనే సత్యం అర్థమైద్ది. ఒకప్పుడు నాకు అర్థం కాల, అదే గుడ్డితనంలో ఉన్నాను. దేవుడు నా కళ్ళు వెలిగించాడు. ఈరోజు స్పష్టంగా దేవుని కార్యాలు చూడగలుగుతున్నాను. దేవభక్తి సాధన అనేది ఇప్పటి జీవానికే కాదట, రాబో జీవానికి కూడా ప్రయోజనకరమట. మనం భూ సంబంధమైనవి ఏవి కష్టాలు పడి చేసినా, సంపాదించినా అవి భూమి మీదకి మాత్రమే పనికొస్తాయి. కానీ ఒకడు దేవభక్తి సాధన కానీ చేస్తే, కష్టమో, నిష్ఠూరమో, ఇరుకో, ఇబ్బందో, సంతోషమో, ఆనందమో, దుఃఖమో, దేవుని భక్తి సాధన మాత్రం చేయగలిగితే వానికి 2 విధాల ప్రయోజనం. భూమి మీద ఉన్నప్పుడు అది ఉపయోగమే. రేపు ఈ యాత్ర ముగించి దేవుని దగ్గర చేరిన తర్వాత కూడా మనం చేసిన దైవభక్తి సాధన యొక్క ప్రయోజనం అక్కడ కూడా మనం అనుభవించగలం. అది 2 విధముల ప్రయోజనం అనేది రెండవ మాట. శరీర సంబంధమైన సాధనం కొంచెం మట్టుకు ప్రయోజనకరమగును కానీ దేవభక్తి వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు. అంటే ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలో కూడా అది వాగ్దానంతో కూడిందైనందున అన్ని విషయాల్లో నీకు బెనిఫిట్ ఇస్తుంది అంటాడు, ప్రయోజనం అంటాడు. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. కాబట్టి దేవభక్తిలో నిండి ఉన్నటువంటి వ్యక్తుల్ని సమాజం ఒకవేళ తేలిగ్గా చూస్తే దాన్ని బట్టి ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న భక్తి సాధన యొక్క ఫలం అనేది ఈ లోకంలో నువ్వు, నీ బిడ్డలు అనుభవించడమే కాక ఈ యాత్ర ముగించిన తర్వాత కూడా దీని ఫలాన్ని నువ్వు పొందుతావు. నీవు 2 మేలు పొందబోతున్నావు. అది వాడికి అర్థం కాదు, చెప్పిన వాళ్ళకి ఎక్కి సావదు. ఇక దేవుడే వాళ్ళ కళ్ళు వెలిగించినప్పుడు ఒక్కొక్కడు నేను మారినట్టు మారాలి. హల్లెలూయా. అంతే. ఇప్పుడు ఒక విషయం మీదకి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాను కదా, ఏంటంటే విశ్వాసం. దైవభక్తి సాధనలో విశ్వాసాన్ని సాధకం చేసుకోవటం అనే పాయింట్ ఒకటి ఉంది. దీని మీద కొంచెం మనం ధ్యానం చేయాలి. దైవభక్తి సాధనలో అనేక సంగతులు ఉన్నాయి. దేవభక్తి సాధనలో అనేక సంగతులు ఉన్నాయి. వాటన్నిటిలోనికి అత్యంత కీలకమైనది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని గురించి గతంలో చాలాసార్లు చాలా రకాలుగా మీతో మాట్లాడాను. మరొక కోణంలో నేను మీకు ఈ విశ్వాసాన్ని గురించి వివరించాలని ప్రేరేపించబడ్డాను. ఇప్పుడు మన రక్షణ దేంతో ఆధారపడింది చెప్పాలి? విశ్వాసంతోనే ఆధారపడింది.
నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష నమ్ముట. విశ్వసించువాడు రక్షింపబడతాడు, విశ్వసించని వాడు శిక్షలోకి వెళ్ళిపోతాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని రోమాపత్రికలో ఈ మాట రాస్తాడు. చూడండి ఒకసారి. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. చదువు నాన్న. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు. 9వ వచనం చదువు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవునికి స్తోత్రం. దేని వల్ల రక్షణ అట? విశ్వాసం వల్ల రక్షణ. అంటే ఇంకొక చోట కూడా పౌలు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని. అసలు మన రక్షణ ఆధారమే విశ్వాసం. విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షణాధారం ఎవరు? క్రీస్తు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనందరం నిత్య జీవానికి నిర్ణయించబడ్డాం. అంటే టోటల్గా మన నిత్య జీవానికి విశ్వాసమే ఆధారం. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు, మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన బలయ్యాడు, తిరిగి లేచాడు. దీన్ని నువ్వు నమ్ముతున్నావా అని లోకంలో మనం అంటాం. నేను నమ్మను అన్నోడికి రక్షణ లేదు. అయ్యా నేను నమ్ముతున్నాను, ఆయన నా పాపముల కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడు, ఆయన నా రక్షకుడు, ఆయన లేకపోతే నేను పరలోక రాజ్యం పోను, ఇది నాకు అర్థమైంది, నేను నమ్ముతున్నాను అంటే వాడు రక్షింపబడతాడు. కాబట్టి ఈ విశ్వాసమే మనకు రక్షణ కారణమవుతుంది. విశ్వాసం లేకుండా రక్షింపబడం ఒకటి. రెండవది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలంగా. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అనే మాట రాస్తుంది. మనం దేవునికి ఇష్టలంగా మారాలంటే మనం విశ్వాసులమై ఉండాలట, మనలో విశ్వాసం ఉండాలట. విశ్వాసాన్ని బట్టి మనం దేవునికి ఇష్టలం అవుతాం. ఆ ముందు మాట ఏం చెప్పుకున్నా? విశ్వాసాన్ని బట్టి రక్షణ, విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టలం కాగలం. ఓకేనా? అలాగే దేవుని కొరకు గొప్ప కార్యాలను సాధించాలంటే కూడా విశ్వాసమే కావాలి. విశ్వాసమే కావాలి. దేవుని కొరకు శూర కార్యాలు సాధించాలన్నా కూడా విశ్వాసం కావాలి. అందుకే కృపా వరాల్లో ఒకటి విశ్వాసం ఉంది. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము అంటాడు. కృపావరాలు 9 గురించి ఒక చోట మాట్లాడతాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదివితే, అయితే అందరి ప్రయోజనము నిమిత్తం ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఆ ఆత్మ వలనే కొందరికి బుద్ధివాక్యమును, కొందరికి జ్ఞానవాక్యమును, మరికొందరికి విశ్వాసమును. చూడండి అక్కడ నుంచి. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి చూడండి, మరి ఒకనికి 9వ వచనం చూడండి. మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలన విశ్వాసమే కావాలి మనకు. అంతవరకు ఆ ఆత్మ వలననే విశ్వాసము అన్నాడు. కృపావరాల్లో కూడా విశ్వాసం ఉందంట. విశ్వాసం అనే వరం ఉంది. మామూలుగా మన సహజంగా కలిగి ఉండే విశ్వాసం ఉంటుంది, వరము ద్వారా లభించే విశ్వాసం ఉంటుంది. వరము ద్వారా లభించేటువంటి విశ్వాసం సాధారణ విశ్వాసాలకు మించి ఉంటుంది. ఆ వరం పొందినోడు గొప్ప గొప్ప కార్యాలను విశ్వసించగలుగుతాడు. విశ్వాసంలో కూడా పరిధి ఉందండి. అందరి విశ్వాసం ఒకే స్థాయిలో ఉండదు. మొన్న ఆదివారం రోజు 2 అంశాల్లోనూ పరిశుద్ధాత్మ శక్తి అందరికీ ఒకే విధంగా ఉండదనే విషయం మాట్లాడాను. కొంచెముగా దైవాత్మను పొందుట అనేది ఉంది, ఆత్మ పూర్ణులై ఉండుట అనేది ఉంది. అందులో రకరకాల స్థాయిల్లో మన పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉండే విశ్వాసం ఉందనేది మీకు 2 అంశాల్లో కూడా అదే మాట్లాడాను. ఎంతమంది విన్నారో వినలేదో నాకైతే తెలీదు. కొంతమంది సన్నిధిలో వినకపోయినా పాపం ఇంటికి రాలేని స్థితిలో ఉన్న ఇంటికాడ వాక్యం పెట్టుకొని వింటారు. కనీసం అలాగైనా వినండి. పరిశుద్ధాత్మ శక్తి అందరికీ ఒకే స్థాయిలో
ఉండదు. కొంచెముగా దైవాత్మను పొందుట ఉన్నది, ఇంకా ఎక్కువగా దైవాత్మను పొందుట ఉన్నది. ఆత్మ పూర్ణులగుట అనేది ఉంది, ఆత్మ వశులగుట అనేది కూడా ఉంది. 4 విధాలు: కొంచెముగా దైవాత్మను పొందటం, మరి కొంచెముగా దేవుని ఆత్మను పొందటం, ఆత్మ పూర్ణులై ఉండటం, ఆత్మ వశులై ఉండటం. ఇక 4వ స్థాయి అంటే ఇక పరాకాష్ట, ఆత్మ వశులైపోవటం. ఇక ఆ మనిషి ఎక్కడుంటాడో, ఏం చేస్తాడో, ఎటుపోతాడో ఎవరికి తెలియని స్థితిలో ఉంటాడు. దేవుని ఆత్మ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాడు. ఆత్మ పూర్ణుడు, ఆత్మ వశుడు. పరిశుద్ధాత్మ వశం. కొంతమంది పాడతారు కదా, నేను పరవశమై తిని అని. పరవశం అంటే ఇతరుల వశం అయిపోయాను అని. నా వశంలో నేను లేను, నా కంట్రోల్లో నేను లేను, మరొకరి వశం అయిపోయానని. అట్లాగున అపోస్తల కార్యంలో మీరు 8వ అధ్యాయంలో ఫిలిప్పును చూసినా అతడు ఆత్మవశుడై కొనిపోబడతాడు. అలాగే మీకు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం కూడా మీరు చూడగలిగితే 17-18 అధ్యాయాల్లో ఏలియా కూడా ఆత్మవశుడై కొనిపోబడతా ఉంటాడు. సో ఈ 4 విషయాలు రాసుకోండి, ఒక అంశంగా ఉపయోగపడుద్ది. 4. మొట్టమొదటిది కొంచెముగా దేవుని ఆత్మను పొందుట, అలాగే మరి కొంచెముగా దేవుని ఆత్మను పొందుట. 3 ఆత్మ పూర్ణులై ఉండుట. 4వది ఆత్మ వశులై ఉండుట. ఇక వీళ్ళు ఎనీ టైం ఆత్మ వశులై ఉంటారు. ఇప్పుడు మనందరం ఒకే స్థాయిలో ఆత్మను కలిగి ఉన్నామని చెప్పగలమా? చెప్పలేం. అసలు కలిగి లేమా? నో. అసలు పరిశుద్ధాత్మ మనలో ఆయన శక్తి పనిచేయకపోతే ఇక్కడికి రాం. అసలు ఆ లోకంలో పడి చేస్తూ ఉంటాం. కానీ అదంతా వదిలిపెట్టి ఎడదాకా రాగలిగామంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేయబట్టి ఎడదాకా వచ్చాం మనం. కాస్తో కూస్తో దేవునాత్మని కలిగి ఉన్నాం కాబట్టి దేవుని పాదాల దగ్గరికి రాగలిగాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఆ ఆత్మశక్తి కలిగి ఉన్న స్థాయి కొంతమంది కొంచెం కలిగి ఉంటారు. ఆ కొంచెం ఫలాలు వాళ్ళ నుంచి చూస్తాం మనం. మరి కొంతమంది మరి కొంచెం కలిగి ఉంటారు, ఆ ఫలాలు చూస్తాం. దీని గురించి మనకి ప్రభు విత్తువాని ఉపమానంలో కూడా చెప్పాడు. కొంతమంది 30 కొంతమంది 60 కొంతమంది 100 ఫలిస్తారన్నాడు. చూడు, ఎందుకు ఆ కేటగిరీస్ పెట్టాడు? మంచి నెలలో పడ్డ విత్తనాలు ఉన్నాయి, అవి అన్ని 100% మొలకెత్తాయి అనాలి కదా, ఫలించాయి అనాలి కదా. అలా అన్నీ మొలకెత్తాయి, చెట్లు అయ్యాయి, కాయలు కాసాయి. అయితే కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 అన్నాడు. అందులో 3 కేటగిరీస్ని విడగొట్టాడు. అంటే ఎవరు ఏ స్థాయిలో శక్తి పొందుతారో ఆ స్థాయిలో వారి నుంచి ఫలాలు ఉంటాయి. 100 కాపు కాసింది చెట్టు అంటే 100 శక్తి పొందింది. అది అంటే పూర్ణమైన శక్తితో నింపబడింది కాబట్టి పూర్ణమైన కాపు కాసింది. సో మన శక్తిని బట్టే మన కాపు ఉంటుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, నీకున్న ఆత్మశక్తి ఎంతో నువ్వు గుర్తించి దేవుణ్ణి మళ్ళీ 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 ఆ శక్తిని అడగాలి. దేవుడు తను అడుగు వారికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. మనం అది అడగాలని కోరుకుంటున్నాడు. వెండి బంగారాలో, ధనకనక వస్తువాహనాలో, మరేదో మనం దేవుని ముందుకెళ్ళి అడగటం కాదు. దేవుని ముందు కన్నీళ్లతో మనం గోజాడాల్సింది ఏంటంటే, నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు, నేను లోకమును గెలుచున్నట్లు, పాపమును గెలుచున్నట్లు, శరీరమును గెలుచున్నట్లు, శత్రువుని గెలుచున్నట్లు, నా పరిస్థితులను గెలుచున్నట్లు నాకు ఆత్మశక్తిని ఇవ్వయ్యా అని మనం దేవుని ముందు గోజాడాలి. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మానవాతీతమైన కార్యములను కూడా మనం అనుభవించగలుగుతాం. నా రోగమును కూడా నేను గెలుచున్నట్లు, నా రోగము కూడా బాగుపడినట్లు, నేను స్వస్థత పొందినట్లు నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు. మానవరీత్యా ప్రయత్నాలు చేశాను నాయన, మెడిసిన్ వాడుకున్నాను, నేను వైద్యాలు చేయించుకున్నాను, కానీ నాకున్న రోగము తిరగలేదు. దయతో నా యందు కనికరపడి ఈ రోగమును బాగు చేయనట్లు నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ శక్తిని నాకు పంపు ప్రభువా, నన్ను స్వస్థపరచుమని మనం ప్రార్థన చేయొచ్చు. నీ కొరకు బ్రతుకుతాను, నన్ను బ్రతికించు, నీ కొరకు కొంతైనా చేసి నీ దగ్గరికి రావాలి, నా యందు కనికరపడి నన్ను బాగు చేయి ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే, ఆయన చిత్తం అయితే ఆయన ఆత్మను నీ మీదకి పంపించినప్పుడు ఒక మానవాతీతమైన అద్భుతం నీ శరీరంలో జరిగే ఛాన్స్ కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. స్పష్టంగా అర్థమవుతుందని నేను చెప్పేది. దీనికి దేవుని ఆత్మ శక్తిని మనం అడగాలి. నీకున్న వ్యసనాలని, బలహీనతలను కూడా అధిగమించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. ఇప్పుడు నువ్వు త్రాగుతున్నావు, నీకు అదొక వ్యసనం ఉంది, నువ్వు తాగితే అట్టబోతావు, ఇట్టబోతావు, నువ్వు ఇన్ని నష్టపోతావు అంటే ఈ ముచ్చటంతా నీకు తెలుసు. తాగితే ఎన్ని రకాలుగా నాశనం అవుతావు తాగేవాడికి తెలియదు, మనకంటే బాగా చెప్తాడు ఆ సబ్జెక్టు.
మరి బాబా అది కాదు నాకు కావాల్సింది, ఈ నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు అంటాడు. వానికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని పాదాలను ఆశ్రయించాలి. దేవా, ఈ వ్యసనాన్ని గెలవడానికి నాకు శక్తి సరిపోవటం లేదు, దయచేసి నాకు బలమనిమ్మని అడగాలి. తప్పకుండా తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం పాపాన్ని ఎదిరించి పోరాడాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక దానికి తగ్గ శక్తి కూడా మనకిస్తాడు. అయితే మనకు ఆశ ఉండాలి. పాపంతో రాజీ పడ్డప్పుడు అడగం, పాపంలో ఆనందిస్తున్నప్పుడు దీని నుంచి నాకు విడుదల ఇవ్వు అని అడగం. అడిగితే నిజంగా దేవుడు దూరం చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం మనం అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. అట్లా కాకుండా నిజంగా దాని మీద ఇరిటేషన్ వచ్చి దాని మీద అసహ్యం పుట్టి, నాకు వద్దు ప్రభా ఈ దరిద్రం, నాకు దీన్ని దూరం చేయి, దీన్ని జయించే శక్తి నాకు ఇయ్యని నువ్వు యథార్థ హృదయంతో నిండు మనసుతో నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు ఆ శక్తిని నీకు పంపుతాడు. అది ఏ వ్యసనమైనా, నువ్వు మాదక ద్రవ్యాల అలవాట్లో ఉన్నావో, మత్తు పదార్థాల అలవాట్లో ఉన్నావో, డ్రగ్స్ బలహీనతలో ఉన్నావో, లేకపోతే శరీరక్రియలు ఏ పాపంలో ఉన్నావో, ఏ పాపంలో ఉండి విడుదల పొందలేక విలవెల్లాడుతున్నావో, నిజంగా దాని నుండి నీకు విడుదల కావాలని నిజంగా 100% నీకు ఆశ ఉంటే, నేను చెప్పినట్లు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పాదాలను ఆశ్రయించు. దేవుని పాదాలను ఆశ్రయించు. నాకు బలం ఇమ్మని అడుగు, నాకు శక్తిని ఇమ్మని అడుగు. గోజాడు. నీకు తెలియకుండానే ఆ మార్పు నీలోనే కనపడిద్ది. ఒకప్పుడు అది నీకు పెను సవాలుగా ఉన్నది, ఇప్పుడు దూది పింజలాగా కనపడిద్ది నీకు. అదెంత అనిపిస్తుంది నీకు ఆ బలం వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బలం తన మీదకి వచ్చినప్పుడు సంసోను 1000 మందిని ఆడుకున్నాడు. ఆ బలం సంసోను మీద లేనప్పుడు 2 మనుషులు పట్టుకొని బంధించారు సంసోను. అంటే సంసోను బలం ఎంత అంటే 2 మనుషులు పట్టుకొని ఆపేయగలరు. అది సంసోను సొంత బలం. అదే సంసోను మీదకి దేవుని ఆత్మ శక్తిని పంపినప్పుడు 1000 మందిని కొట్టాడు, చంపేశాడు. 1000 మందిని. ఏంటంటే 1000 మంది అంటే మాటలా? అది దేవుని బలం మన మీదకి వచ్చినప్పుడు జరిగేటువంటి శక్తివంతమైన కార్యాలయ్యి. అయితే అది మనం పొందినట్లు మనం అడగాలి దేవుణ్ణి. 2 విషయాలు. ఒకటి, మనం నిలవటానికి అడగాలి. రెండవది, ఎదుటి వాళ్ళని నిలబెట్టడానికి కూడా నాకు బలము కావాలని అడగాలి. భక్తులు అలా దేవుని బలాన్ని అడిగారు, పొందుకున్నారు. దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడున్న మనం కూడా దేవుని బలాన్ని ఖచ్చితంగా అడగాలి. పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. శోధనలో శ్రమలు బాగా గట్టిగా ఢీ కొడుతున్నాయా? నిరుత్సాహపడద్దు. వాటిని ఎదిరించి నిలవడానికి కావలసిన శక్తి నీవు తండ్రి అని ఆయన అడగాలి. తప్పకుండా ఇస్తాడు. ఆయన ఇస్తాడు. ఈ శ్రమ నేను అనుభవించడం నీ చిత్తం అయితే దాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వమని అడగ. లేకపోతే ఇది నా ఎదురు నుండి తొలగించు, దీన్ని జయించడానికి నాకు శక్తిని ఇవ్వయ్యా అని అడగ. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. అప్పుడు తప్పకుండా నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు. నువ్వు గెలవగలుగుతావు. ఏ వీక్నెస్ అయినా నువ్వు జయించగలుగుతావు. నీ అంతటా నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు ఓడిపోతావు. మళ్ళీ చెప్తున్నా, నీ సొంత శక్తితో నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు డెఫినెట్గా ఓడిపోతావు. ఆత్మ యొక్క నియమము నువ్వు పొందితేనే పాప మరణ నియమాలను జయించగలుగుతావు. ఓకేనా? కొంచెముగా దేవుని ఆత్మ పొందటం ఉన్నది, మరి కొంచెం పొందటం ఉంది, ఆత్మ పూర్ణులు అవ్వటం ఉంది, ఆత్మ వశులు అవ్వటం ఉంది. అదిగా పరాకాష్ట. ఇప్పుడు మీరైతే ఆత్మ వశులై ఉన్నారా? కొంచెముగా దైవాత్మను పొందుకొని ఉన్నారు. ఇక ఆత్మ వశులు అనేది ఇక పరాకాష్ట అన్నమాట. ఇక ఫైనల్. అది పోయిన ఆదివారం 2 అంశాల్లో నేను అందించాను. టైం సరిపోదు కనుక క్లుప్తీకరించి మాట్లాడాను. ఇప్పుడు మరికొంత దానిలో నుంచి కొంత సమాచారాన్ని అందించాను. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇలాగే విశ్వాసంలో కూడా అందరూ ఒకే స్థాయి విశ్వాసం కలిగి లేరు. విశ్వాసం కొంతమందికి 20% ఉంటే కొంతమందికి 40% ఉంటుంది, కొంతమందికి 70% ఉంటుంది, కొంతమందికి 90% ఉంటుంది. పౌలు లాంటి వ్యక్తులకు 100కు 100 అని చెప్పొచ్చు. ఎందుకంటే పౌలే చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చూస్తే,
కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. చదువు వస్తే బైబిల్కి వెళ్ళి చూడానా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చదువు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైన అది వదిలేసాయి. కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైన. పరిపూర్ణ విశ్వాసం అనే పదం వాడాడు అక్కడ. పరిపూర్ణ విశ్వాసం ఒకడు కలిగి ఉంటే కొండను కూడా పెకలించగలడంట. అంటే పరిపూర్ణ విశ్వాసానికి అంత శక్తి ఉంది. మనం ఏం చెప్పుకున్నాం? ఆత్మ పరిపూర్ణతను గురించి, పరిపూర్ణమైన ఆత్మను గురించి మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధాత్మను గురించి. అందులో స్థాయి భేదాలు ఉన్నాయని చెప్పాను నేను. ఇప్పుడు నేను పొందిన ఆత్మ, మీరు పొందిన ఆత్మ ఒకే విధంగా ఉంటుంది అంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఏం కాదు, మాకంటే ఎక్కువేం పొందలను, ఈక్వలే, మంది నీది మాది ఒకటే అంటారా? లేదన్నా తేడా ఉంటుంది అంటారా? తేడా ఉంటుందని ఎంతమంది ఒప్పుకుంటారు? మేము పొందిన ఆత్మశక్తి, నువ్వు పొందిన ఆత్మశక్తి ఒకటి కాదు, మార్పు ఉంటుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, మీకు అర్థమైంది ఈ విషయం. అంటే మీ హృదయంలో ఉన్న విశ్వాసం, నమ్మకం ఏంటంటే మీకంటే ఎక్కువ ఆత్మ నేను కలిగి ఉన్నాను అని. ఇప్పుడు మరి నా అంతస్తుకు మీరు రావాలిగా. అంటే అన్నా నువ్వు వేరు మేము వేరు అని వదిలేస్తారా ఆ మాటతో? లేకపోతే మాకంటే ఎక్కువ ఆత్మను కలిగి ఉన్నావు అని వదిలేస్తారా? కాదు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి. మనందరి నుంచి దేవుడు అదే ఆశిస్తున్నాడు. ఇప్పుడు నేను ఆత్మపూర్ణుడు, ఆత్మవశుడు అన్న మెట్టికి ఎక్కాలని నేను పరితపిస్తున్నా. ఇంకా పూర్తిగా నేను అనుకుంటున్నాను, నేను 60 ఫలించానా లేదా 30 ఫలించానేమో అని నేను అనుకుంటున్నా. నా మట్టుకు నేను కలిగి ఉన్న ఆత్మకు 30 ఫలించానేమో అని నా ఫీలింగ్. ఇంకా 60 ఉంది, 100 ఉంది. అంటే నువ్వే 30 అంటే మరి మా సంగతి ఏంది అనొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే 30 అంటే మరి మా గతి ఏంది అసలు, మేము అసలు ఎందులో అనుకోవద్దు. చెబుతున్నా, నా ఫీలింగ్ నేను చెబుతున్నా. ఇప్పటివరకు నేను ఏదైనా ఫలించానంటే ఒక 30 ఇంకా 60 100 ఫలం పొందాలనేది నేను ఆరాటపడుతున్నా. సో దానికి తగ్గ ఆత్మను పొందుకోవాలి. ఈ మధ్యలోనే ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు, వాటన్నిటినీ తట్టుకొని మళ్ళీ దేవుని పాదాలను ఆశ్రయించి మళ్ళీ శక్తితో నింపబడి అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సి ఉంది. మీరు కూడా దాన్ని గుర్తుపెట్టుకొని అరాకొరా కలిగి ఉన్న ఆత్మతోనే ఆగిపోక అదనంగా దేవుని ఆత్మబలాన్ని మీరు అడగండి ప్రార్థనలో. ఓకేనా? ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు విశ్వాసాన్ని గురించి. విశ్వాసంలో కూడా పర్సంటేజ్ ఉంది. నేను చెప్పాను కదా, కొంతమంది 10% విశ్వాసం మాత్రమే కలిగి ఉంటారు. వాళ్ళకి జరిగే కార్యాలు 10% మాత్రమే. కొంతమందికి 20%, కొంతమంది 40%, కొంతమందికి 60%, కొంతమందికి 80%. పౌలు లాంటి వాడికి కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అన్న. ఆ పరిపూర్ణ విశ్వాసం ఆయనకు ఉందో లేదో మనం రేపు పోయినాక అడుగుదాం. గలవాడనైనను అన్నాడు అంటే ఒకవేళ అంత విశ్వాసం నేను కలిగి ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడని, ఆ మ్యాటర్ చెప్పడానికి దీన్ని వాడు ఉండొచ్చు. కృపావరము ద్వారా లభించే విశ్వాసం మామూలు విశ్వాసం కన్నా కూడా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. మీరు విశ్వాసాన్ని కూడా దేవుని నుండి అడగవచ్చు, పొందుకోవచ్చు. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అన్న. విశ్వాసానికి కర్త ఎవరు? కొనసాగించేవాడెవరు? నువ్వు అడగొచ్చు, అది కూడా ప్రార్థన చేయొచ్చు. దేవా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఏదో అరాకొర విశ్వాసం ఆగిపోకూడదు, నేను ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. ఫస్ట్ ఏం చెప్పాను? ఆత్మను అడగమన్నాను. పరిశుద్ధాత్మని మీరు ఇంకా అదనపు శక్తిని నాకు ఇవ్వమని మీరు అడగండి. అదనపు బలాన్ని అడగండి. పోరాటాల్లో అన్నిటిలో జయం పొందినట్లు ఆత్మశక్తిని అడగండి అని అన్నా. అది మొదటిది. రెండవది, విశ్వాసం వృద్ధి పొందించమని కూడా అడగండి. ఎందుకంటే ముందు చెప్పిన దానికి ఇప్పుడు రెండోసారి చెప్పిన దానికి లింక్ ఉంది. అదనంగా ఆత్మను పొందుకోవాలంటే అదనపు విశ్వాసం కావాలి. అది అర్థమైందా? అదేంది ఆత్మను పొందడానికి విశ్వాసంతో పని ఏంటి అని అడగండి. చెబుతా. ఆత్మను పొందడానికి విశ్వాసంతో అవసరం ఏముంది?
నువ్వు చెప్పావు కదా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఇంకా శక్తిని ఇవ్వండి ఇవ్వండి అని అడగమని, తండ్రిని అడగమని చెప్పావు కదా. అడుగుతాం, పొందుతాం. ఆ పొందాలంటేనే, దేవుడు ఇవ్వాలన్నా నువ్వు పొందాలన్నా నీకు విశ్వాసం కావాలి. ఈ విశ్వాసాన్ని గురించి ఒక మాట చెప్తాం మీకు. విశ్వాసం అనే దానికి నిర్వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. విశ్వాసానికి నిర్వచనం అక్కడ చెప్పాడు.